మన రాజమండ్రిలో మధ్యాహ్నం పూట భోజనం తినడానికి బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను. నాకు బాగా నచ్చింది. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. చూస్తే బోర్డు మీద మొత్తం అన్ని వెజ్జే, ప్యూర్ వెజ్, బ్రాహ్మణ హోటల్. సో దీంట్లో ఎన్ని రకాల కూరగాయలతో చేశారంటే చాలా రకాల కూరగాయలతో చేశారు వంట. కానీ అక్కడ ఫుల్ జనం అయితే నిండిపోయి ఉన్నారు. ఇంకా లోపల కూడా ఖాళీ లేదు కూర్చొని తినడానికి. ఇంకా అందుకని అత్తమ్మకి ఒకరికి పార్సిల్ పట్టుకొచ్చాము. మాకెందుకో అక్కడ కూర్చొని తినాలి, ఆ మీల్స్ ఎక్స్పీరియన్స్ అలా చేయాలనిపించింది. ఎందుకంటే ముందు రోజు నాన్న తిన్నారు. సో నాన్న చెప్తుంటే మాకైతే నోరూరింది బాగా. అందుకని అక్కడ చూస్తున్నారు కదా, బూరెలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. సో ఈ హోటల్ అంతా కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఎందుకంటే నెక్స్ట్ డే మేము వెళ్ళి అక్కడ తిన్నాము. అయితే ఇంకా అత్తమ్మ వరకు పార్సిల్ తీసేసుకొని అత్తమ్మకి రూమ్లో ఇచ్చేసి ఇంకా మా రూమ్కి పక్కనే వేరే హోటల్ ఉంది. సో అక్కడికి వెళ్ళాము. అది కూడా ప్యూర్ వెజ్జే. అక్కడ కూడా మీల్స్ చాలా బాగున్నాయి. నాకు ఎక్కడికి వెళ్ళినా పొడి ఊరగాయ నెయ్యి ఉంటే చాలు. సో ఫస్ట్ అదే తినేసాను. తర్వాత ఇంకా బెండకాయ, టమాటా, జీడిపప్పు కాంబినేషన్లో ఒక కర్రీ చేశారు. ఎంత బాగుందో, నేను ఎప్పుడు ఎక్కడ తినలేదు అలాగా. గాజులే 2 గాజులు కలిపి అంటించి పైన స్టోన్స్ ఉంటాయి. గాజులు 2 గాజులు. నెక్స్ట్ నాన్న పెరుగు తినేసి అది చాలా బాగుందని చెప్పారు. ఇంకా అందుకని నేను తిన్నాను. మామూలుగా అయితే నేను ఉట్టి పెరుగు అసలు తిన్నాను. అలాంటిది సాల్ట్ లేకుండా ఏం లేకుండా ఉట్టి పెరుగు తిన్నాను. ఎక్సలెంట్ ఉంది అసలు. ఎంతైనా ఉభయ గోదావరి జిల్లాలో ఫుడ్ ఫేమస్ కదా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. నమస్కారం.